విశాఖపట్నంలో ప్రధాని రోజ్గార్ మేళా నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎంపీ శ్రీ భరత్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రోజ్గార్ మేళాల్లో భాగంగా విశాఖలో 93 మందికి నియామక పత్రాలు అందజేశామని చెప్పారు. ఉద్యోగాలు పొందిన వారు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. Earlier second come, later second come. Sports organization రోజ్గార్ మేళాలో పాల్గొనడం జరిగింది. And what I want to hear అంటే మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మేము దేశవ్యాప్తంగా చాలా ప్లేసెస్ కి విజిట్ చేస్తాము. కమిటీస్ భాగంగా కూడా చాలా డిపార్ట్మెంట్స్ ని కూడా మేము చూస్తాం. మేము వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్ మా దగ్గర పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బాగా చేస్తున్నారు, మంచి పేరు సంపాదించారు అంటే మాకు చాలా గర్వంగా ఉంటుంది. సో అది మీ దగ్గర నుంచి వినాలని నేను కోరుతున్నాను ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, బికాజ్ this is what makes us feel good. Whenever we go to any department, when they say this person is from your part of the state, this person is performing well, showing commitment. That is one side. Other side is after some time, after a few years, 10 years, 15 years, you come into that leadership position where you're interfacing directly with public representatives like us, and then you are setting the culture for your department. మీ డిపార్ట్మెంట్ లో ఎట్లా ప్రవర్తించాలి అని మీరు ముందు నుంచి మీరు మీ మిగతా కాలీగ్స్ కి మీరు చూపిస్తారు. దట్ ఈస్ ఈవెన్ బెటర్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు సీ దోస్ డేస్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. వి కంగ్రాచులేట్ నాట్ జస్ట్ యూ, all of the awardees across the country, 51,000 people who have been appointed in various central government organizations and are receiving their offer letters ivala Rozgar Melalo. So with this, I like to thank the Department of Posts, Government of India, for giving me this opportunity to interact with you all. Thank you and good luck. దేశవ్యాప్తంగా ఉద్యోగాలు వాళ్ళ డిస్ట్రిక్ట్స్ పార్లమెంట్స్ లో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి ఆఫర్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకి ఒక మెసేజ్ అండ్ అనేక డిపార్ట్మెంట్స్ కంటే ఇవాళ మీరు ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ రైల్వేస్, ఎస్ఎస్బి, పోస్ట్, ఈపీఎఫ్ఓ, ఐఎం విశాఖపట్నం ఇవన్నిట్లో కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో సెటిల్ అయిపోయామో అనే ఆలోచన కన్నా జీవితాంతం మీరు కెరియర్ లో ఉన్నంత వరకు మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వేరే వేరే సెక్టర్స్ లో పనిచేస్తారు కాబట్టి ఎందుకు ఒక పని చేయాలనే బదులు ఎలా పని చేయాలి, ఎట్లా బాగా చేయాలని ఆలోచిస్తే బాగుంటుందని, ప్రత్యేకంగా తెలుగు ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాంతానికో వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా పని చేస్తున్నారు అనుకుంటే మాకు చాలా గర్వంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు అండ్ ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళ మెసేజ్ వీడియో రూపంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఐడియా. వాళ్ళు కూడా ఫ్యూచర్ ఆర్ఏ టెక్నాలజీతో పాటు అడాప్ట్ అయ్యి దేశానికి మంచి సర్వీస్ చేయాలి. అండ్ వికసిత్ భారత్ ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే
గతంలో సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడానికి 3-4 సంవత్సరాలు పట్టి ఇవాళ ప్రతి 3-4 నెలలకి ఒక రోజుగార్ మేళా కండక్ట్ చేసి ఇట్లా ఆఫర్ లెటర్స్ ఇవ్వడము ఒక చాలా మంచి ఆలోచన. ఇవాళ 93 మంది విశాఖపట్నంలో ఆఫర్ లెటర్స్ పొందుతున్నారు అండ్ దేశవ్యాప్తంగా 51,000 మంది ఆఫర్ లెటర్స్ పొందుతున్నారు. ఈ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.